ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమకు సంబంధం లేకపోయినా విచారణకు పిలుస్తూ వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. సిట్ అధికారులు ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మలుగా మారారని, సర్కార్ డైరెక్షన్ లోనే విచారణ జరుగుతోందని మండిపడ్డారు. నియోజకవర్గానికే పరిమితమైన తమకు ట్యాపింగ్ తో ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే కక్షపూరితంగా నోటీసులు ఇస్తున్నారని జైపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా వరుసగా నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్యతో పాటు అదేవిధంగా జైపాల్ యాదవ్ని పిలిచి విచారించిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా విచారించిన పరిస్థితి ఉంది. సిట్ విచారణ ఎదుర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఉన్నారు మనతో పాటు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సిట్ విచారణకు మీరు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి విచారణకు హాజరయ్యారు. దాంట్లో అంటే ఎందుకు మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది? సిట్ అధికారులు సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేసి సంబంధం లేని ప్రశ్న అడగడం జరుగుతుంది. ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కొనసాగింది. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక శాఖ, అందులో అనేక శాఖలు ఉన్నాయి. మరి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తాము, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము, అదేవిధంగా ప్రజల మధ్యలో ఉంటాము. పోలీస్ తోటి మాకు సంబంధాలు ఉంటాయి, ప్రభుత్వంతో సంబంధాలు ఉంటాయి. మేము ఎక్కడ కూడా తప్పు చేయము, పొరపాటు చేయము, ఎన్నిక బంధం కూడా మేము ఎక్కడ కూడా అన్యాయం కూడా చేయము. ఆ విధంగా తిరుపతి అన్న గారు ఫోన్ చేశారు మీకు, ఆయన అడిషనల్ ఎస్పీ మీకు ఫోన్ చేశారు. ఎందుకు కొరకు చేశారంటే ఆయనకు మాకు బంధుత్వం ఉంది, ఇప్పుడు కాదు, ఎప్పుడో 20-30 ఏళ్ళ నుంచి బంధుత్వం ఉంది. అనేక సమస్యలు కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసినాం. దానివల్ల ఆయన అప్పుడప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఎలక్షన్లప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మేమేమి దానికి సంబంధం లేని విషయం ఎట్లుంది. ఎలక్షన్ కొన్ని ఫోన్ నెంబర్లు తిరుపతి అన్నకి ఇచ్చారు అని చెప్పేసి అందులో భాగంగానే విచారించామని చెప్తున్నారు. ఆ ఫోన్ నెంబర్లు 2 సంవత్సరాల కింద, 2.5 సంవత్సరాల కింద ఏం ఫోన్ నెంబర్లు ఇచ్చినాము, ఎవరు తెలుస్తుంది, ఏం మాట్లాడినాము ఎవరు తెలుస్తుంది, అవన్నీ వాళ్ళ ఊహాజనితము. ఆ విధంగా వాళ్ళు కల్పించుకొని ఆ విధంగా చేసి ఒక బురద పైన చల్లాలని చెప్పి ఉద్దేశంతో ఆ విధంగా ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళు నాటకం ఆడుతారు, ఆ విధంగా వ్యవహరిస్తారు. ఈ ప్రభుత్వానికి కీలుబొమ్మలయ్యారు. అంటే మిమ్మల్ని విచారించే సందర్భంగా మీతో పాటు తిరుపతి అన్నను కూడా అక్కడ మీ ముందు పెట్టేసి విచారించారు. తిరుపతి అన్న కూడా నన్ను 2 గంటల తర్వాత తిరుపతి అన్న విషయం నా పక్క కూర్చోబెట్టారు. ఎందుకు మీరు ఫోన్ చేశారని అడిగితే ఆయన మాకు బంధువు కావాలి, ఓ విషయంలో మాట్లాడినాం, ఆయనకు సంబంధం లేదు, నేనే మాట్లాడినా చెప్పాను. కుండ బద్దలు కూడా చెప్పాను, ఆయనకు సంబంధమే లేదు, ఆయన చాలా నీట్గా రాజకీయం చేస్తారు. విచారణ సందర్భంగా ఎన్ని గంటల పాటు విచారించారు? 2 అవర్స్, 2 గంటల నుంచి 4 గంటల వరకు నన్ను విచారించారు. ఈ విధంగా ప్రతిపక్షాలను వేధించడము, ఆ విధంగా సిట్ పేరుతోటి నిన్న హరీష్ రావు కూడా పిలవడం జరిగింది. 7 గంటలు విచారించారు. మరి నిన్న మొత్తం కూడా కేటీఆర్ని పిలిచి ఈరోజు 11 గంటలకు ఆయన కూడా విచారించడానికి పిలవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ప్రతిపక్షాలను ఈ విధంగా బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఈ ప్రభుత్వ డైరెక్షన్లో సిట్ నడుస్తుంది. గతంలో మీ పాత్ర కానీ, అదేవిధంగా చిరుమర్తి లింగయ్య కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ రావు పాత్ర కానీ, అదేవిధంగా ఇప్పుడు హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా కేటీఆర్ గారి పాత్ర ఉంది అని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? మా పాత్ర ఏముంటుందంటే, నేను ఒక ఎమ్మెల్యేను, మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. మేము ప్రభుత్వానికి కానీ అధికారులకు ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం మాకు లేదు కదా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మంచిగా నడవాలి, సాఫీగా నడవాలని చెప్పి ముఖ్యమంత్రితో సహా మంత్రులు కానీ వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగా ఒక ఎమ్మెల్యేగా ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితమైనటువంటి మేము స్టేట్ లెవెల్లో ఎలాంటి ఆదేశాలు ఇస్తాం? ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఇదంతా అబద్ధం, బోగస్, కొట్టిపారేస్తున్నాం. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు. అప్పట్లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నారో వాళ్ళ అధికారులను కూడా మా ముందు పెట్టేసి, అంటే నాతో పాటు తిరుపతి రావును కూడా ఎదురుగా పెట్టి విచారించారు. అయినప్పటికీ కూడా దాంట్లో ఏమీ తేలలేదు. ఇప్పుడు అదేవిధంగా హరీష్ రావును కానీ, అదేవిధంగా కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో గంటల తరబడి విచారిస్తున్నారు తప్ప దాంట్లో ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులకు సంబంధించింది మాత్రమే తప్ప మాకు సంబంధం లేదు. అది కేవలం శాంతి భద్రతల కోసమే ఈ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు తప్ప దీంట్లో ప్రభుత్వానికి సంబంధించి కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే భూపాల్ యాదవ్ చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విల్సన్తో రామ్ నరేష్, మహా న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.